భవతి అంటే నిలబడుట, ఉండుట. ఉన్న పదార్థం ఉండడాన్ని భవతి అంటారు. అలా ఉన్నది ఉన్నట్లు ఉండాలి అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహము లోపించినటువంటి ఉత్తర క్షణంలో పడిపోతాడు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమాచార్యుల వారు. ఊపిరి తీయడంలో వేగం పెరిగినా, ఊపిరి విడిచిపెట్టడంలో వేగం తగ్గినా, లోపలికెళ్ళిన ఊపిరి బయటికి రాకపోయినా, బయటికి వచ్చిన ఊపిరి లోపలికి వెళ్ళకపోయినా చనిపోతున్నాడు, చనిపోయాడు అని గుర్తు. ఎక్కడుంటుంది మృత్యువు అంటే అంతకన్నా సన్నిహితంగా ఉండేది వేరొకటి లేదు అంది వేదాంతం. మా ఆవిడ ఇంట్లో ఉంటుందేమో, మా అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు, మా అమ్మాయి అమెరికాలో ఉంది, కానీ నా మృత్యువు నాకు అత్యంత సన్నిహితంగా ఉంటుంది. నా ముక్కు మీదే ఉంటుంది. లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళకపోతే అయిపోయింది, బయటికి వెళ్ళింది లోపలికి వెళ్ళకపోతే అయిపోతుంది. కాబట్టి అటువంటి ప్రక్రియతో నడపగలిగినటువంటి ఈశ్వరుడు భవతి ఉన్నది అన్నది ఎంతకాలమో ఆయన అనుగ్రహమో అంతకాలము.